హాయ్ హలో నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్. తిరుమల ప్రయాణంలో ఉన్నామండి. టూర్లోనే ఉన్నాం. వారం పడుతుంది. ఈ వారం అప్డేట్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను, ఇస్తాను కూడా. కొన్నెందుకు ఆడియో చేశాను. చిన్నవన్నీ చూడకండి, ఎందుకంటే నాకు వీలుని బట్టి చేస్తున్నాను, ఇస్తున్నాను. ఊరు నుంచి వచ్చాక మళ్ళీ మామూలు అయిపోదాం. హృదయదాత్రి పార్ట్ 142తో మీ ముందుకు వచ్చేసాను. జాను గారిని, భూమిని, వాళ్ళ స్టైల్ని చూసి షాక్లో ఉన్న ఉమ వాళ్ళు తన ముందు నిలబడి మాటలతో వెటకారిస్తుంటే, ఇప్పుడు ఎందుకు వచ్చి నా ముందు నిలబడ్డారు అని అడుగుతుంది. ఎందుకంటే నువ్వు చిన్న భిన్నం చేసావనుకున్న కుటుంబం ఈరోజు ఎలా ఉందో నీ కళ్ళకు కనిపించేటట్లు చేయడానికి. జాను గారు తన కాలికి వేసుకున్న చెప్పు తీసి, పోలీస్ బాబు, పాత లెక్క కొంచెం తీర్చుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ నేను కొడితే మీకేం ప్రాబ్లం రాదు కదా అని అడుగుతారు జానుగారు. ఏం ప్రాబ్లం రాదు, మీరు మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి, నేను మేనేజ్ చేసుకుంటాను అని. కానిస్టేబుల్ సీట్ వచ్చేసేయండి అని తన పక్కకి పిలుస్తాడు సిఐ. వాళ్ళు కూడా ఏం జరగబోతుందో చూడాలని కొంచెం పక్కకు నిలబడి చూస్తూ ఉంటారు. అప్పటికే ఉమకి అర్థమవుతుంది జాను గారు ఏం చేయబోతున్నారు అని. ఉమ అడ్డుకునే లోపే ఆ చెప్పుతో రెండు బుగ్గల మీద ఫటా ఫటా అని పీకుతుంది జానుగారు. ఇంకా కొట్టాలనుంది, కానీ రోగిష్టి దానివయ్యావు కదా, రోగిష్టి దాన్ని కొట్టాను అన్న పాపం నాకెందుకు? ఈ దెబ్బలు కూడా ఎందుకు వేశానో తెలుసా? నా కొడుకు కార్చిన కన్నీరుకి బదులు కోసం. నా కొడుకు చావుని నేను కళ్ళారాలు చూసేలా చేసినందుకు. నిన్నసలు కొట్టడం కాదే, మొక్కలు మొక్కలుగా నరికి కాకులకి గొద్దలకి వేసేయాలి నీ శరీరాన్ని. ఏడి, వాడి వెనక తోకూపుకుంటూ వెళ్ళావు కదా, వాడెక్కడా? నీ పక్కన లేడే ఇప్పుడు? వదిలేశాడా? వదిలేసే ఉంటాడులే. ఇప్పుడు నువ్వు పనికి రావు కదా వాడికి. వాడే ఒక బికారుడు, ఇక నిన్నేం పట్టించుకుంటాడు? వాడి కోసమే కదా నువ్వు నా కొడుకుకి నరకం చూపించావు. ఇప్పుడు వాడెక్కడా? నీకు తోడున్నాడు అని జానుగారు అడుగుతుంటే ఉమా ఏం మాట్లాడలేకపోతుంది. అతనేమైనా ఈవిడ గారికి మోగుడా ఏంటమ్మమ్మా, దగ్గరుండి చూసుకోవడానికి అంటుంది భువి. ఉమా జుట్టు పట్టుకొని, ఆ రోజు నా కొడుకు విడాకులు ఇచ్చేస్తాను, నీ బతుకు నువ్వు బతుకు అని అన్నాడు కదా, మరి వాడితో సంబంధం పెట్టుకున్న దానివి విడాకులు ఇవ్వకుండా నా కొడుకు మీద ఎందుకే నింద వేశావు? మొగుడు ఉంటుండగానే ఇంకొకటితో పక్క పంచుకున్న నిన్ను నా కొడుకు వ్యభిచారం చేయమని అడిగాడా? వాడిని కొడితే నువ్వు వాడి మాట విని నా కొడుకు మీద నింద వేస్తావా? నేను నా మొగుడు వచ్చి నా కొడుకు మీద కేసు తీసేయమని చెంగు పట్టి మరీ కాళ్ళు పట్టుకొని కూడా అడిగితే ఆ రోజు ఏమన్నావు? పక్కన వాడు ఉన్నాడన్న ధైర్యంతో మాలాంటి అలగా వాళ్ళు నిన్ను ముట్టుకోవడానికి కూడా పని చేయమా? నీ ఎదురుగా నిలబడ్డానికి కూడా పనికి రామా? ఇప్పుడెవరే అలగా వాళ్ళు? పోలీస్ స్టేషన్లో ఉండి పోలీసులతో జీపులో వెళ్తున్న నువ్వా, మేమా? పెళ్ళైన దగ్గర నుంచి నా కొడుక్కి నరకం చూపించావు, అయినా ఓర్చుకున్నాడు. నిన్నొక్క మాట అనలేదు, మంచిగా చెప్పి చూశాడు, నిన్ను మార్చుకోవాలని ప్రయత్నం చేశాడు. జీతం మొత్తం తెచ్చి నీ చేతిలో దారపోశాడు, అయినా నీకు విశ్వాసం లేదు. నీ తప్పు కప్పిపుచ్చుకోవడానికి నా కొడుకు మీద నింద వేశావు కదా అని జుట్టుగా గట్టిగా పట్టి లాగుతారు జానుగారు. నా కొడుకు నిండు ప్రాణం పోయేలా చేసావు. ఆఖరికి చచ్చిపోయాక కూడా నా కొడుకు మీద నువ్వు వేసిన నింద వల్ల మనశ్శాంతిగా కట్టె కాలకుండా చేసావు కదే మోదో నష్టపు దాన. ఎన్నిసార్లు విడాకులిస్తానన్నా తీసుకోకుండా నువ్వు తప్పు చేసి నా కొడుకుని నాకు కాకుండా చేసావు కదా. నాకు కడుపు కోత మిగిలించావు. ఆ భగవంతుడున్నాడు, చేసిన తప్పుకి ఎప్పటికైనా శిక్ష అనుభవించాల్సిందే. ఇప్పుడు నువ్వు శిక్ష అనుభవిస్తున్నావు. ఇన్నాళ్ళకి నా గుండెల్లో మంట చల్లారింది. ముఖ్యంగా నిన్ను ఈ స్థితిలో చూసి నిన్నిలా చూడాలనే వచ్చాను. ఇప్పుడు నాకు ప్రశాంతత వచ్చింది. అప్పుడే ఏమైందమ్మమ్మ? ఇది ఆరంభం మాత్రమే ఈవిడికి. ఇక ముందే ఈవిడికి తన జీవితం అంటే ఏంటో తెలుస్తుంది. ఇప్పుడు ఎవరున్నారు ఈవిడికి? ఈ వయసులో ఆసరాగా పక్కన నిలబడ్డానికి కట్టుకున్న మొగుడు లేడు, కన్న బిడ్డ లేడు, స్నేహితులు లేరు.
కనీసం అయ్యో పాపం అనే మనుషులు కూడా లేరు. డబ్బు కోసం మొగుణ్ణి కాదని వేరే వాడితో వెళ్ళిపోయిన ఈవిడికి అసలేమని గౌరవం ఉంటుంది అమ్మమ్మ? అవును, నిన్నొకటి అడుగుతాను. కేవలం డబ్బు కోసమే కదా నువ్వు అతనితో వెళ్ళావు? మా మామయ్య నిన్ను బాగానే సుఖపెట్టారు కదా. ఆ విషయం నా మొగుణ్ణి చూస్తే నాకు అర్థమైపోతుందిలే. అలాంటి కొడుకుని కనాలంటే మా మామయ్య మంచి ఇంక సెన్సార్ కట్లే అని భువి నవ్వుతూ అంటుంది. ఉమకి ఫస్ట్ టైం తల కొట్టేసిన ఫీలింగ్ వచ్చింది. వాళ్ళ ముందు నిలబడడానికి సిగ్గు వేసింది. తన మొహంలో అది కొట్టొచ్చినట్టు కనిపించింది. పాలిస్తే అందం తగ్గిపోద్దని మా ఆయనకి పాలు కూడా ఇవ్వలేదు కదా నువ్వు. ఒక విధంగా అది మంచిదైంది. పొరపాటున నీ పాలు తాగి ఉంటే నా పాలు తాగావు కదా, నీ మీద నాకు హక్కుంది, అందుకు డబ్బులు ఇవ్వని కేసు వేసినా వేసేదానివి. వాడితో పోయేదానివి పోక మా మామయ్య మీద ఎందుకు అంత పెద్ద నింద వేశావు? మరి నువ్వు ఇప్పుడు దాకా మోహంతో చేసిన దాన్ని ఏమంటారు? దాన్ని కూడా వ్యభిచారం అనే అంటారు. అతనేమైనా నీకు తాళి కట్టాడా? తన భార్యకి విడాకులు ఇవ్వకుండా నీకు ఏ స్థానం ఇచ్చాడంటావు? అలాంటి వాడి కోసం కష్టపడి పైకొచ్చిన నా మొగుణ్ణి పడేయడం కోసం వాడితో చేతులు కలిపి నా మొగుణ్ణి ఒక ప్లే బాయ్గా చిత్రీకరించాలని దగ్గరుండి మరి అలాంటి దిక్కుమాలిన పని చేయించిన నువ్వు అసలు ఆడదానివా? ఆడదానివైన నువ్వే మొగుణ్ణి వదిలేసి ఇంకొకటితో సిగ్గు లేకుండా తిరుగుతుంటే మగాడైన నా మొగుడికి ఎందుకు సిగ్గు? నువ్వు చేసిన పని వల్ల మా మామయ్యలాగా పరువు పోయిందని, నా మొగుడు కూడా సూసైడ్ చేసుకుంటాడని కలలు కన్నారు కదా మీరు. అసలు మా మామయ్య చనిపోయింది తన బిడ్డ కోసం. తను బతికుంటే తనతో పాటు తన బిడ్డని కూడా మాటలతో కొల్లబొడుస్తారని, తన బిడ్డ భవిష్యత్తు ఎక్కడ నాశనం అయిపోతుందో అని, తన బిడ్డైనా గౌరవంగా బతుకుతాడని, తన కొడుకు సుఖం కోసం సంతోషం కోసం బలవంతంగా ప్రాణాలు తీసుకున్నారు. అది కన్న ప్రేమ అంటే. నువ్వు దగ్గరుండి కొడుకు పరువు తీయాలని పనికి మాలిన పని చేశావు. ఎవడి కోసం ఇదంతా చేశావో ఇప్పుడు వాడు నీకు పంగనామాలు పెట్టాడు. ఏ అందం కోసం నువ్వు పాకులాడావో ఇప్పుడు ఆ అందం నీకు వచ్చిన రోగం వల్ల నీకు ఉండదు. నా భర్తకి ఏమైతే నువ్వు దూరం చేశాను అని అనుకుంటున్నావు, ఇప్పుడు అవన్నీ ఆయనకి లభించాయి. దేవాంశ్ అంటే ఇప్పుడు వట్టి మనిషి కాదు, ఒక బ్రాండ్. ప్రపంచం మొత్తంలో టాప్ బిజినెస్ మ్యాన్ లిస్ట్లో ఉన్నాడు. కేవలం తన కష్టంతో పైకొచ్చి, అది కూడా అతి చిన్న వయసులో. నా మొగుడు కష్టం వస్తే ఏడుస్తూ కూర్చునే రకం కాదు. ఆ కష్టానికి కారణమైన వాళ్ళని ఏడిపించే రకం. వాళ్ళని చావంచుల దాకా తీసుకెళ్లగలిగే కెపాసిటీ ఉంది నా మొగుడికి. ఆయనని కన్న నువ్వు ఇప్పుడు ఆయనని కలవాలంటే అపాయింట్మెంట్ కూడా దొరకదు. అంత గొప్ప లెవెల్లో ఉన్నాడు. బిజినెస్ చేస్తున్నాడంటే ఏదో చిన్న చితక బిజినెస్ చేస్తున్నాడు అనుకున్నావు కదా. నిన్నుంచుకున్నాడే, వాడెప్పుడు చెప్పలేదా నీకు నా మొగుడు బిజినెస్ ఏంటనేది అని అడుగుతుంది భువి. అయినా అతనెప్పుడు నిజాలు చెప్పాడులే భువి. తండ్రి సంపాదించిన ఆస్తి పెళ్ళాం పేరుతో ఉంది. వాడి పేరు మీద ఒక కారు కూడా లేదు. అలాంటి వాడు ఒక బెంజ్ కారు వేసుకురాగానే వాడి వెంట పరుగు పెట్టింది. డబ్బుల కోసం తప్పుడు పనులు వాడు చేస్తుంటే దానికి ఈవిడ సహకారం అందించింది. వాడితో పాటు తీసుకెళ్లి జైల్లో పడేశారు. అది ఈ టక్కులాడికి వాడి ఇచ్చిన గౌరవం అంటారు జాను. ఇప్పుడు ఈవిడ మొహం చూడటానికి కూడా ఆయన ఇష్టపడడం లేదంట అమ్మమ్మ. ఇంకేం చూస్తాడు, వాడికే గతి లేదు, నిలువు నీడ లేదు. ఆ పోలీస్ స్టేషన్ నుంచి పొరపాటున బయటకు వస్తే వీళ్ళిద్దరు ఇప్పుడు ఉండేది ఎక్కడంటావు అని అంటారు జానుగారు. ఇంకెక్కడమ్మమ్మ, ఇప్పుడు ఎక్కడైతే నిలబడిందో అదే రోడ్డు గతి. మిమ్మల్ని అడుక్కునే వాళ్ళతో పోల్చింది కదా, ఇప్పుడు వాళ్ళిద్దరూ చేసే పని కూడా అదే. అయితే వాళ్ళు అడుక్కోవడానికి కావలసిన చెప్పులు మనం స్పాన్సర్ చేద్దాం అంటారు జాను. ఈవిడ బతికి బయటపడాలి కదా అమ్మమ్మ. అవును భువి, ఆ జబ్బు వస్తే జుట్టంతా ఊడిపోతుందంట, తల మీద వెంట్రుకలు ఒక్కటి కూడా ఉండవంట, పాలిస్తేనే అందం తగ్గిపోద్ది అనుకున్న ఈవిడ
మరి జుట్టు ఊడిపోతే ఏమైపోతుందో, అందం తగ్గిపోయిందని సూసైడ్ గట్రా చేసుకుంటుందేమో. అంత ఓపిక కూడా ఉండదులే అమ్మమ్మ. మంచానికి అతుక్కొని ఉండడమే. లేవడానికి కాళ్ళు పనికిరావు, తినడానికి చేతులు పనికిరావు, చూపు మందగిస్తుంది. ఇంకేం చేసుకుంటుందిలే సూసైడ్. అంత అవసరం లేదు. ఆ భగవంతుడే వేశాడు ఈవిడికి శిక్ష. ఇప్పుడు నీ బతికేంటి, మా బతికేంటి చూసావు కదా. ఏ కొడుకునైతే నువ్వు కనకూడదనుకున్నావో, ఏ కొడుకుకైతే గుక్కెడు పాలు కూడా ఇవ్వకుండా, వాడి మొహం కూడా చూడకుండా నీ అందం పాడు చేయడానికి వాడు పుట్టాడని పసి వయసులోనే వాడి మనసు విరిచేశావో, ఈరోజు వాడే ఆ దేవాంశ్ కొన్ని కోట్లకి అధిపతి. ఇదిగో చూసావా, కేవలం తన భార్య కోసం ఈ కారు కొని గిఫ్ట్గా ఇచ్చాడు అని కళ్ళు ఎగరేస్తూ చూపించి చెబుతారు జాను. ఇంకా మా కోసం కాలు కింద పెట్టనివ్వకుండా అన్నీ మా కాళ్ళ దగ్గరకు వచ్చి అమరేలా ఏర్పాట్లు చేశాడు. ఇప్పుడు నేను దేవాంష్కి నానమ్మనని చెబితే చాలు, పెద్ద పెద్దవాళ్ళు కూడా నా ముందు తల వంచే స్టేటస్ నాకు ఇచ్చాడు నా మనవడు. ఏ డబ్బు చూసుకొని అయితే నువ్వు పోయావు, ఆ డబ్బు ఇప్పుడు నీ దగ్గర లేదు. ఏ మనిషిని చూసుకొని నువ్వు వెళ్ళావు, ఆ మనిషి ఇప్పుడు నీకు తోడు కూడా లేడు. నువ్వు ఇప్పుడు పెద్ద గుండు సున్నావి. మమ్మల్ని నాశనం చేయాలని నువ్వు చూసావు. మేము కష్టాల్లో ఉంటే చూసి నవ్వావు. ఆ రోజు నేను నా మనవడు నడిచి వెళ్తుంటే ఏమన్నావు? నువ్వు వేసుకొచ్చిన డొక్కులో కారులో నుంచి దిగి మీ బతుకులు జీవితాంతం ఇలా కాళ్ళు ఈడ్చుకుంటూ వెళ్ళడమే అన్నావు కదా. కళ్ళు తిరిగి కూర్చున్న నాకు ముష్టి వేయాలని 100 రూపాయలు నా మొహాన కొట్టావు కదా అని పర్సులో నుంచి 10,000 తీసి, పాపం రోగం వచ్చింది కదా, వైద్యం చేయించుకోవడానికి నీ దగ్గర ఎటు డబ్బులు లేవు, ఇవి ఉపయోగపడతాయి, ఉంచుకో. నీలాగా డబ్బుని విసిరి కొట్టడం నాకు రాదు, అందుకే చేతిలో పెడుతున్నాను. నేను పట్టుకున్నందుకు ఇంటికి వెళ్ళి ముందు స్నానం చేయాలి అని ఉమా చేతిలో ఆ డబ్బులు పెట్టి, బలానికి పళ్ళు కొనుక్కొని తిను ఆ డబ్బులతో. కొద్ది రోజులు మేము నడిచాం, మా కాళ్ళ మీద మేము నడిచాం. ఎవరి మీద ఆధారపడలేదు. ఎవరి బతుకులు నాశనం చేసి కారులో తిరగాలని మేము ఆశపడలేదు. ఇప్పుడు మాకు మనిషికొక కారుంది. అడుగు తీసి బయట పెడితే కారు. అది కూడా చూసావుగా, ఎంత కాస్ట్లీ కారులో. నిజాయితీగా సంపాదించిన సొమ్ము నా మనవడు కష్టాజీతం. ఇక మాకెప్పటికీ దూరం కావు. ఎందుకంటే ఇవి కష్టపడి సంపాదించుకున్నవి. నీలాగా ఎదుటి వాళ్ళ జీవితాలు నాశనం చేసి సంపాదించినవి కాదు. మధ్యలో పోవడానికి నా మనవడు మొత్తం తిరగరాసేశాడు. ఏ ఊరైతే నా కొడుకుని నిందించిందో, ఇప్పుడు ఆ ఊరు నా కొడుకుని ఆకాశానికి ఎత్తుతున్నారు. తన తండ్రి గౌరవాన్ని నిలబెట్టేశాడు నా మనవడు. చనిపోయిన తన తండ్రి పేరు మీద కొన్ని లక్షల ఖర్చు పెడుతున్నాడు నా మనవడు. అది నా మనవడి లెవెల్ అని జాను గారు గర్వంగా చెబుతారు. అలాంటి వాడిని కొడుకుగా చెప్పుకోవాలని, అలాంటి కొడుకుంటే బాగుండని, మా కడుపున పుడితే బాగుండునని ఎంతమంది ఎదురు చూస్తున్నారమ్మమ్మ. కానీ ఈవిడికి కనీసం ఆయన తన కొడుకని చెప్పుకునే హక్కు, అదృష్టం కూడా లేదు కదా అని భువి అనగానే, దేవ్ గురించి చెప్పగానే ఉమా ఫస్ట్ టైం దేవ్ గురించి ఆలోచించగానే తన కళ్ళ ముందు దేవు రూపం కనిపిస్తుంది. అచ్చం హాలీవుడ్ హీరోలా ఉండే దేవ్ తన వైపు మాత్రం ఉగ్ర రూపంలో చూస్తున్న ఉగ్ర నరసింహుళ్లా ఉమకి తన కళ్ళ ముందు కనిపిస్తాడు. వెంటనే ఉలిక్కి పడినట్లుగా ఒక అడుగు వెనక్కి వేస్తుంది. అక్కడే పక్కనున్న కారుకి ఆనుకొని నిలబడుతుంది. కథ కొనసాగుతుంది. మరి ఆవిడేం కోల్పోయిందో భువి కోరుకున్నట్టు ఆవిడ తెలుసుకుంటుందా? తెలియాలి అంటే ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.